ప్రభావతి అయితే మౌనికకి తాళబొట్టు మార్చే ఫంక్షన్ అయితే చేయాలని చెప్పేసి అనుకొని ఇంట్లో అయితే చెప్తుందనమాట. ఇక సత్యం అయితే ఆ ఫంక్షన్ కోసం 2.5 లక్షలు ఖర్చు అవుతుంది, డబ్బంతా ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే ఆ ఫంక్షన్ కోసం డబ్బులు మేమిస్తామని చెప్పేసి శృతి రోహిణి అయితే అంటారనమాట. ఇక ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫంక్షన్ కోసం అవసరమయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు. నాన్న ఫంక్షన్ కోసం ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన పని లేదు, ఏ సన్నాసులు కూడా అడగాల్సిన అవసరం లేదని చెప్పేసి బాలు అనగానే ఇక మనోజ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఏంట్రా సన్నాసి అనగానే లోకంలో నువ్వు ఒక్కడివే ఉన్నావా ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఇక వెంటనే ప్రభావతి అయితే ఈ బాలుని నమ్ముకుంటే మన పరువు మనమే తీసుకున్నట్టు ఉంటుందండి అని చెప్పేసి అనగానే ఇక ఫంక్షన్ కోసం అని చెప్పేసి డబ్బులు మేమిస్తామంటే మేమిస్తా అని చెప్పేసి శృతి రోహిణి అయితే అనగానే మరి రవిగాడు మనోజ్ గాడు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట. ఇక వెంటనే రోహిణి నేను మనోజ్ వేరు కాదుగా, మేమిద్దరం ఒక్కటేగా, ఎవరిస్తే ఏంటి అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట. ఇక వెంటనే బాలు ఇంటి కోడలు ఇస్తే ఆడవాళ్ళ కష్టం నాన్న తీసుకున్నట్టు ఉంటుంది, అదే కొడుకులు ఇచ్చారనుకో ఆయనకి గౌరవంగా ఉంటుందని చెప్పేసి శృతి రోహిణితో బాలు అయితే చెప్తాడనమాట. ఇక సత్యం కూడా బాలు దగ్గర డబ్బు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక తర్వాత సీన్లో మౌనిక అయితే ఇంట్లో బుక్ చదువుకుంటూ ఉంటుందన్నమాట. ఇక ఇది ఏం పని పాట లేకుండా ఖాళీగా కూర్చుందని చెప్పేసి సంజు అయితే కోపంతో రగిలిపోతూ తాగుతున్న కాఫీని అయితే కొంచెం అయితే కింద పడబోస్తాడనమాట. ఇక వెంటనే మౌనికని పిలిచి నువ్వు ఇచ్చేటప్పుడు కాఫీ కింద పడింది, ఆ మాత్రం చూసుకోవా అని చెప్పేసి మౌనిక మీద కోప్పడుతూ ఉంటాడనమాట. ఇక మౌనిక ఎదురు సమాధానం చెప్పగానే ఇక కోపం పట్టుకోలేక కాఫీ మొత్తం కింద పడబోస్తాడు. 2 నిమిషాల్లో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలి, లేకపోతే నీ సంగతి మామూలుగా చెప్పనని చెప్పేసి ఇక కోపంతో అనగానే మౌనిక అయితే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడికి సత్యం ప్రభావతి అయితే వస్తారనమాట. ఇక ఫ్లోర్ తుడుస్తున్న కూతురుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వేంటమ్మా ఈ పని చేస్తున్నావు, పని వాళ్ళు ఏమయ్యారని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుందన్నమాట. వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయడం లేదని ఎలా తుడవాలో నేను చూపిస్తున్నానమ్మా అని చెప్పేసి మౌనిక అయితే వాళ్ళకి అబద్ధం అయితే చెప్తుందన్నమాట. నేను ఇక్కడ చాలా బాగున్నాను, నా గురించి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ నాన్నకైతే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక సత్యం ప్రభావతి చూడగానే ఇక సంజు నీలకంఠం కూడా వాళ్ళ ముందు మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటారు. ఈరోజు ఉదయమే మీరు కల్లోకి వచ్చారు, మీ గురించి ఆలోచిస్తే ఇంతలోనే మీరు వచ్చారు అత్తయ్య అని చెప్పేసి సంజు అయితే అబద్ధాలు చెప్తూ ఉంటాడనమాట. ఈ మౌనికకి తాలిబుట్టు మార్చే ఫంక్షన్ గురించి నీలకంఠానికి అయితే ప్రభావతి చెప్తుందనమాట. మా స్థాయికి తగ్గట్టు మా ఇంట్లో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనగానే అది కాదు బావగారు, అది పుట్టింట్లో చేస్తే సాంప్రదాయంగా ఉంటుందని చెప్పేసి ఇక సత్యం అయితే అంటాడనమాట. ఇక వెంటనే నీలకంఠం ఆ బాలు ఉండగా ఆ ఇంట్లో మేము అడుగు పెట్టామండి, ఏ ఫంక్షన్ కూడా మేము రావని చెప్పేసి అంటారన్నమాట. ఇక వెంటనే సంజు కూడా ఆ బాలు ఉంటే నేనైతే ఇంట్లోకి రాను అని చెప్పేసి అంటారన్నమాట. ఇక ఇద్దరు అలా అనేసరికి ప్రభావతి సత్య ఇద్దరు ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి అయితే బాలు ఒక మూర్ఖుడు ముక్కోపి, వాడికి ఏం తెలియదు అని చెప్పేసి కొడుకునే తిడుతూ ఉంటుంది అనమాట. సత్య మాత్రం బాలు మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదండి, మౌనిక మీద ప్రేమతోనే పెళ్లిలో గొడవ చేశాడు, అందరూ బాగుండాలని కోరుకుంటాడండి, తను మంచివాడని చెప్పేసి సత్యం అయితే చెప్తూ ఉంటాడనమాట. మీరు ఎన్ని చెప్పినా బాలు ఉండగా ఇంట్లో అడుగు పెట్టేది లేదని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట. ఇక ఫంక్షన్ జరిగే రోజు బాలు మీ ఇంట్లో లేకుండా చూస్తే వస్తా అని చెప్పేసి కండిషన్ అయితే పెడతారు. అయ్యో చెల్లెల ఫంక్షన్లో అన్నయ్య ఉండకూడదంటే ఎలా అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. మీరు ఫంక్షన్ చేయాలా బాలు ఇంట్లో ఉండాలా, ఏదో ఒకటి నిర్ణయించుకోండి అని చెప్పేసి సంజయ్ అయితే అంటాడనమాట. ఇంకా ఫంక్షన్ జరిగే రోజు బాలు ఇంట్లో ఉండకుండా నేను చూసుకుంటాను, వాడి గురించి మర్చిపోండి అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుందనమాట. ఇక ప్రభావతి మాటలకి నీలకంఠ సంజు అయితే ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకొస్తా అని చెప్పేసి చెప్తారనమాట. మౌనికతో పాటు మొన్న మీరు కూడా మా ఇంటికి వస్తే చాలా బాగుండేదండి అని చెప్పేసి సంజుతో ప్రభావతి అయితే అంటదనమాట. ఇక మౌనిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మౌనిక నాకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చిందా, దాని సంగతి చెప్తా అని చెప్పేసి మనసులో అనుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ ఉంటాడనమాట. ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే తను ఒక్కతే వచ్చిందని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు. మౌనికకైతే సత్యం ప్రభావతి అయితే జాగ్రత్తలు అయితే చెప్తారనమాట. ఇక వెంటనే సంజు మీరు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరమే లేదు, మౌనిక మొహం ఎప్పుడు సంతోషంతో వెలిగిపోతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మౌనిక ఇంటి నుంచి బయటికి రాగానే ప్రభావతి మీద అయితే బాగా కోపడుతూ ఉంటాడనమాట సత్యం. ఒకే కడుపును పుట్టిన బిడ్డలను వేరువేరుగా చూడ నీకు ఎలా మనసు ఒప్పుతుంది, వాడు నీకు నచ్చలేదని అయిన వాళ్ళ ముందు కాని వాళ్ళ ముందు వాడిని ఎందుకు అలా తిడుతున్నావు, వాడిని ఎందుకు అలా శత్రువునిగా చూస్తున్నావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఫంక్షన్లో బాలు ఉండకూడదని వాళ్ళంటే అలా కుదరదని చెప్పాల్సింది పోయి ఎందుకు ఒప్పుకున్నావు, బాలు ఏం పాపం చేశాడని మౌనిక ఫంక్షన్కి దూరంగా ఉండాలని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడనమాట.
మౌనిక పెళ్లిలో బాలు చేసిన గొడవ అయితే గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. మన అదృష్టం బాగుండి మౌనిక నచ్చడంతో బాలు ఎన్ని గొడవలు చేసినా సంజు మాత్రం మన అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడని చెప్పేసి ఈ ప్రభావతి అయితే అంటదనమాట. ఇక బాలుకి ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. మీకెందుకు మీరుండండి, నేనున్నాను కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటది. ఇక మౌనిక ఫంక్షన్ కోసం డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పేసి బాలు అయితే లెక్కలు వేసుకుంటూ ఉంటాడనమాట. ఎన్నిసార్లు లెక్కలు వేసినా అనుకున్న డబ్బులు రాకపోవడంతో ఇక బంగారం కోసమని దాచిన డబ్బులు ఉంటాయి కదా, అవి అయితే మీనా అయితే తీసుకొచ్చి బాలుకి అయితే ఇస్తుంది అనమాట. ఆ డబ్బులు తీసుకోవడానికి బాలు అయితే ఒప్పుకోడు. నీ మెడలో తాలిబొట్టు లేకపోతే అమ్మతో చేసిన ఛాలెంజ్లో ఓడిపోతాం కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మామయ్య పరువు కంటే ఇదేమి ఎక్కువ కాదు, తీసుకోండి అని చెప్పేసి బాలుకి అయితే ఇస్తుంది అనమాట మీనా. ఎప్పటికైనా మీరు నాకు తాలిబొట్టు చేయిస్తారనే నమ్మకం నాకు ఉంది అని మీనా చెప్పినా కానీ బాలు మాత్రం సరే నీ డబ్బులు నేను అప్పుగా తీసుకుంటా అని చెప్పేసి కండిషన్ పెట్టి ఇక మీనా దగ్గర ఆ డబ్బులు అయితే తీసుకుంటాడనమాట. ఇక అలా పూల కొట్టు నుంచి వచ్చిన లాభాలను కూడా బాలుకి అయితే ఇస్తుంది మీనా. ఇక తర్వాత సీన్లో మౌనిక తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిందనే నిజం తెలియడంతో సంచు అయితే ఇక కోపం పట్టలేకపోతాడనమాట. ఏంటి మొగుడు కళ్ళు కప్పి అన్న కళ్ళలో ఆనందం చుట్టానికి వెళ్ళావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. మీ ఇద్దరు అత్త కోడలు కలిసి మమ్మల్ని వెధవలను చేశారు కదా అని చెప్పేసి అంటాడు. మౌనిక ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి సత్యం ప్రభావతి డల్లుగా ఉండడం చూసి బాలు అయితే కంగారు పడతాడనమాట. నాన్న ఏమైంది, సంజు ఏమైనా అన్నాడా, మౌనిక బాగుందని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడనమాట. ఫంక్షన్లో బాలు ఉండకూడదనే మాట ఎలా చెప్పాలో అర్థం కాక సత్యం అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.